హరీష్ హయాంలోనే పువ్వాడ ఆక్రమణలు వాళ్ళంతా ఒకటే కదా. పువ్వాడ చేసింది అవే, హరీష్ రావు చేసింది అవే. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కింద మొత్తము కమిషన్లకు ఆశపడి రోడ్లు, భవనాలు, ఫ్లైఓవర్లు, వంతెనలు అన్నీ నాశనమే చేసారు వీళ్ళు. ఇంకేముంచారు? మహబూబాబాద్ జిల్లాలో రేవత్ పర్యటన, వరదల్లో మరణించిన మహిళా శాస్త్రవేత్త సోదరుడికి గ్రూప్ 1 ఉద్యోగం ప్రకటన. పాపం తండ్రి చనిపోయిండు. ఒక గ్రూప్ 1 మంచి తర్వాత మహిళ ఒక శాస్త్రవేత్తగా ఇలా తెలంగాణ ప్రజలు పాపం మంచి అమ్మాయిని పొడగొట్టుకోవడం దౌర్భాగ్యం. అదే వాళ్ళ తమ్మునికి ఒక గ్రూప్ 1 ఉద్యోగం ప్రకటన చేసి బాబును పొగిడిన హరీష్కు మా కష్టము కనబడలేదా? మీడియాతో రేవత్ చిట్ చాట్. మీ కష్టమా? మీరు పెద్ద దొంగలని మొత్తం తెలుసు తెలంగాణ రాష్ట్రానికి. మీకు కష్టమా? మీరు కష్టపడతారు, సెటిల్మెంట్లు, ఆస్తులు సంపాదించుకుంటారు. మీకా మిమ్మల్ని ఎవడన్నా నమ్ముతాడా? అసలు ప్రజల్లో ఇంకా తిరుగుని మిమ్మల్ని రాళ్లతోటే కొడతారు. జర్రాగుని మీరు ఏం జరుగుతుంది మొత్తం మీకు చూపిస్తాం. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక రూపము బట్టబయలైంది. బుల్డోజర్ నీతిపై సుప్రీంకోర్టు వాక్యాలు స్వాగతించిన రాహుల్ గాంధీ. అంటే బీజేపీ చేసినా ఇక్కడ బీఆర్ఎస్ చేసినా మొత్తం ఇవే పనులు వీళ్ళు. హైదరాబాద్ తరలో రాష్ట్ర వ్యాప్తంగా నాలాలు, చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. చెరువులు, నాలాల ఆక్రమణలపై హైదరాబాద్ హైడ్రా చేపట్టినట్లుగా స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలని అన్ని జిల్లాలు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాతో పాటు పురుషోత్తమయ్యగూడెం ఆలేరు వాగుపై 1.5 కిలోమీటర్ల మేరకు ధ్వంసమైన రోడ్డును కొట్టుకుపోయిన హై లెవెల్ వంతెనను ఆయన మంగళవారం పరిశీలించారు. మంత్రులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్కలతో కలిసి సీతారాం తండా వాసులను పరామర్శించారు. అంటే అక్కడ ఉన్న ఈ చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలకు, ఈ కమిషన్ల గురించి, చెరువులు, నాలాల ఆక్రమణలపై హైదరాబాదు హైడ్రా వేసినట్టుగా స్పెషల్ డ్రైవ్లు కలెక్టర్లకు రాష్ట్ర సీఎం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ ఆదేశాలు జారీ చేసి మహబూబాబాద్ జిల్లా సీతారాం తండతో పాటు ఎక్కడైతే ఈ 1.5 కిలోమీటర్ల ధ్వంసమైన ఈ రోడ్డును కొట్టుకుపోయిన హై లెవెల్ తర్వాత వంతెనను ఆయన మంగళవారం నాడు పరిశీలించి మంత్రులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి, సీతక్కలతో కలిసి సీతారాం తండా వాసులను మొత్తం ఆ కొట్టుకుపోయిన గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలను చూసి వీళ్ళ బాధలకు పోయి ఇక్కడ అధికారులు ఈరోజు పరామర్శించడం జరిగింది. కానీ ఇంకా వీళ్ళ బుద్ధి ఏముందంటే వంకర బుద్ధి వీళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. వాళ్ళు చేసిన అన్యాయమే ఈరోజు దేవుడు పగ తీర్చుకుంటున్నాడు. అది ప్రజల మీద తీర్చుకుంటున్నాడు. పాపం ఎంత అన్యాయం చూడండి. తర్వాత వరదలో కొట్టుకుపోయిన విద్యార్థుల సర్టిఫికెట్లు, పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతరత విలువైన పత్రాలను తిరిగి కొత్తవి అందజేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించాం. ఎందుకంటే డేటాబేస్ కింద అన్ని రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఏవైతే నష్టపరిహారంగా ఈ వరద బాధితుల్లో కొట్టుకుపోయినప్పుడు పాత ఈ సర్టిఫికెట్లైనా, ఏదైనా ఆధార్ కార్డులైనా, పాస్పోర్ట్లు అయిపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఆర్సీలైనా దాంట్లకు తిరిగి కలెక్టర్లకు రాష్ట్ర సీఎం ఆదేశాలు జారీ చేస్తున్నాడు. మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. దాంట్లో గురించి కంగారు పడొద్దు, బెంగపడొద్దు. మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. రాష్ట్ర సీఎం ఈ ఆదేశాలు జారీ చేస్తుండు. మీకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు, తర్వాత మీకు అర్జెంటుగా మీకు ఇప్పుడు సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా కొన్ని డబ్బులు అరేంజ్ చేసుకుంటా, తర్వాత అన్ని సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా, స్కూళ్ళకు సెలవులు ఇచ్చి ఈరోజు కలెక్టర్లకు అందరికీ అన్ని విధాల అక్కడ ఉన్న వాళ్ళను పరామర్శించి తర్వాత మహబూబాబాద్ కలెక్టర్ సమీక్షంలో ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చెరువులు, నాలాలు, బఫర్ జోన్లు ఆక్రమించే లేవట్లలో మొత్తం ఎవరు ఏం చేసినా తెలంగాణ రాష్ట్రమంతా అవన్నీ ధ్వంసం చేయాలనేసి, తర్వాత నాలాలు, బఫర్ జోన్లను మించి ఇవి అమ్ముకోవడం వల్లే భారీ వర్షాలు కురిసినప్పుడు వరద జనవాసులను ఈ విధంగా ముంచేస్తున్నది కనిపిస్తున్నది కదా. ఇది ఒక శాంపుల్ కింద. అంటే రాష్ట్ర ప్రజలకు ఇలాంటి అక్రమంగా కట్టిన వాట్లకు ప్రజల ముందే ఇలాంటి అన్యాయం వస్తుంది. రేపు ఫ్యూచర్లో ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా దేవుడు ఇది ఒక పనిష్మెంట్ కింద చూపిస్తున్నాడు. తర్వాత ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తున్నాయని చెప్పారు. ఆక్రమణలకు సంబంధించి కోర్టుల్లో కేసులుంటే చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదు. అంటే అన్యాయానికి ఎవరైనా పర్వాలేదు, చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది. పోలీస్ అనేది విచారణ చేస్తుంది. ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత కోర్టు అనేది న్యాయపరంగా అన్నీ ఒక న్యాయపరంగానే మంచి చేస్తుంది అని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సీఎం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ప్రజలను పరామర్శించడం, తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ ఈ వర్షాలకు బలైన
పశువులే ఉండని, మనుషులే ఉండని, గొర్రె ఉండని, ఏదైనా పర్లేదు ఇవన్నీ చూసుకుంటూ, పంటలను పరామర్శించుకుంటూ, మనుషులను పరామర్శించుకుంటూ రాష్ట్ర సీఎం అంతా పర్యటించడం జరిగింది.